హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ గుడులు దేవాలయాల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తుంటే దేశ అధ్యక్షుడు, ముఖ్యమైన కేంద్ర మంత్రులు, చివరికి మనకు గవర్నర్లు వీళ్ళను కూడా కులం పేర వాళ్ళను లోపలికి అనుమతించకపోవటం మనం గమనిస్తున్నాం. ఇది ఏ గ్రంథంలో ఏ పురాతన గ్రంథం, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, గీతలో ఎక్కడ కూడా వీళ్ళను అనుమతించకూడదని లేదు. సో ఆదిలో ఈ ఎస్టీలను వాళ్ళను ఈ దేశాలకు ఒకప్పుడు రాజులను వాళ్ళని చివరికి భిక్షగాళ్ళుగా అత్యంత దయానీయమైన స్థితిలో బట్టలు లేకుండా, స్నానం లేకుండా తయారు చేసింది ఈ బ్రాహ్మణులే, ఊరికి బయట పెట్టి. సో ఇప్పుడు వాళ్ళు మనకు మన వాళ్ళ సరిగ్గా వాళ్ళ మన డ్రెస్ కానీ లేకపోతే ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళు మనకు సరిగా మన ఉండటం లేదు అన్న భావనలో వాళ్ళను మనకు తాకితే మైలపడతామన్నట్టుగా దూరంగా పెట్టారు. బట్ ఇప్పుడున్న అందరూ మనకు ఈ దళితులు, ఈ ట్రైబల్స్ కూడా నీ బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యాస్, మనకు రెడ్డి, కమ్మ అందరికంటే తక్కువేం లేరు. వాళ్ళు కూడా అన్ని విధాల నీట్గా బట్టలు వేసుకుంటున్నారు, ఆహార అలవాట్లు మారినాయి, శుచి శుభ్రత పాటిస్తున్నారు. మరి వాళ్ళని మీరు ఎందుకు రానివ్వరు లోపలికి? సో ఇది ఒక విధంగా దేశాధ్యక్షులను కూడా అగౌరవపరిస్తే మరి ఆ మతాన్ని ఇంకా ఏదో ఆచరించాలా అని చెప్పేసి ఒక బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తే ఏంటి దీని అర్థం? దీనికి ఏదో పరిష్కారం చూపాలా.